హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో S4 హనాలో మాడ్యూల్ అంటే మీనింగ్ ఏంటి, సబ్ మాడ్యూల్ అంటే మీనింగ్ ఏంటి? సో ఏ మాడ్యూల్లో మీరు మీరు ఏ మోడల్లో వర్క్ చేస్తున్నారు, లేదంటే ఏ మాడ్యూల్లో మీరు వర్క్ చేస్తున్నారు అంటే ఎలా చెప్పాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాము. సో విచ్ మోడల్ విచ్ మోడల్ ఆర్ యు వర్కింగ్ అని మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడగచ్చు. సో మోడల్ అంటే అసలు మీనింగ్ ఏంటి? విచ్ మోడల్ మోడల్ అంటే అసలు మీనింగ్ ఏంటి? మోడల్ అంటే అసలు మీనింగ్ ఏంటి? సో ఎస్ఏపిలో మనకి డిఫరెంట్ విచ్ మాడ్యూల్ అంటే అసలు మీనింగ్ ఏంటి? ఫస్ట్ మనం ఏం డిస్కస్ చేద్దామంటే విచ్ మాడ్యూల్. సో విచ్ మాడ్యూల్ అంటే మీనింగ్ ఏంటి, అలాగే మోడల్ అంటే మీనింగ్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ విచ్ మోడల్ విచ్ మాడ్యూల్ అంటే ఏంటో చూద్దాం. సో మోడల్ వేరు, మాడ్యూల్ వేరు. సో విచ్ మాడ్యూల్. సో ఎస్ఏపిలో డిఫరెంట్ మాడ్యూల్స్ అనేవి ఉన్నాయి. సో విచ్ మాడ్యూల్, మీరు ఏ మాడ్యూల్ నేర్చుకుంటున్నారు? ఎగ్జాంపుల్ ఎఫ్ఐ నేర్చుకుంటున్నారు, సిఓ నేర్చుకుంటున్నారు, ఎంఎం నేర్చుకుంటున్నారు, పిపి నేర్చుకుంటున్నారు, ఎస్డి నేర్చుకుంటున్నారు, హెచ్ఆర్ఎం, సిఆర్ఎం, ఇట్లా డిఫరెంట్ ఇట్లా ఈ విధంగా డిఫరెంట్ మాడ్యూల్స్ అనేవి ఉంటాయి. సో ఏదో ఒక మాడ్యూల్ అనేది నేర్చుకుంటాం. ఎఫ్ఐ, సిఓ, ఎంఎం, ఎస్డి, ఇట్లా డిఫరెంట్ మాడ్యూల్స్ అనేవి ఉంటాయి ఎస్ఏపిలో. సో దీని ఏమంటారంటే మాడ్యూల్ అంటారు. విచ్ మాడ్యూల్ ఆర్ యు వర్కింగ్, మీరు ఏ మాడ్యూల్లో వర్క్ చేస్తున్నారు అని ఇంటర్వ్యూలో అడగటం జరుగుతుంటుంది. సో ఎఫ్ఐ మాడ్యూల్, సిఓ మాడ్యూల్, ఎంఎం మాడ్యూల్ ఏదో ఒకటి చెప్పచ్చు. అలాగే సో ఇలాంటి మాడ్యూల్స్ ఎస్ఏపిలో ఎన్ని ఉన్నాయి? ఈ మాడ్యూల్స్ ఎన్ని ఉన్నాయి ఎస్ఏపిలో టోటల్గా ఇప్పటి వరకు ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయి అనేది పైన టోటల్గా ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయి? ఇప్పుడు యాక్చువల్గా అరౌండ్ 38 మాడ్యూల్స్ ఉన్నాయి. అప్రాక్సిమేట్లీ ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయి? 38 మాడ్యూల్స్ ఉన్నాయి. 38. సో మేజర్గా యూజ్ చేసి 38 నుండి 200 మాడ్యూల్స్ వరకు ఎస్ఏపిలో ఉన్నాయి. అంటే ఎక్కువగా ఉపయోగించేది 38 మాడ్యూల్స్. సో మ్యాక్సిమం ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయి ఎస్ఏపిలో? 200 మాడ్యూల్స్ ఉన్నాయి. అంటే ఎస్ఏపిలో ఎఫ్ఐ, ఎంఎం, సిఓ, ఎస్డి, పిపి, హెచ్ఆర్ఎం ఇట్లా 38 టు 200 మాడ్యూల్స్ ఉన్నాయి. రెగ్యులర్గా యూజ్ చేసి 38, బట్ 200 వరకు డిఫరెంట్ మాడ్యూల్స్ అనేవి ఎస్ఐపిలో ఉన్నాయి. ఓకే, సో డిఫరెంట్ మాడ్యూల్స్ అనేవి ఎస్ఐపిలో ఉన్నాయి. 38 టు 200 మాడ్యూల్స్ ఉన్నాయి ఎస్ఐపిలో అప్రాక్సిమేట్లీ. తర్వాత విచ్ మాడ్యూల్ ఆర్ యు వర్కింగ్ అంటే ఏం చెప్పాలి? ఏదో ఒక మాడ్యూల్ని చెప్తాం మనం. ఎఫ్ఐ, సిఓ, ఎంఎం, ఎస్డిలా ఏదో ఒక మాడ్యూల్ని చెప్తాం. తర్వాత వాట్ ఇన్ మీన్ బై సబ్ మాడ్యూల్ అంటే అసలు ఏంటి? సబ్ మాడ్యూల్, ప్రతి మాడ్యూల్లో కూడా కొన్ని సబ్ మాడ్యూల్స్ ఉంటాయి. సబ్ మాడ్యూల్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఐసిఓ మాడ్యూల్ ఉంది. వీటిలో ఏమేమి ఉంటాయి? సబ్ మాడ్యూల్స్ ఏంటి? R2R ని జిఎల్ టీమ్ వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. R2R అకౌంట్ రిసీవబుల్, దీని ఏమంటారు? O2C అంటారు. O2C అకౌంట్ రిసీవబుల్. O2C ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ కస్టమర్ అండ్ కంపెనీ. కస్టమర్కి కంపెనీకి మధ్యలో జరిగే ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా O2C కిందకు వస్తాయి. AP అకౌంట్ పేయబుల్, దీన్ని P2P అంటారు. P2P అంటే ప్రొక్యూర్ టు పే. P అంటే పర్చేజ్ చేయటం, P అంటే పేమెంట్ చేయటం. P అంటే పర్చేజ్ చేయటం, P అంటే పేమెంట్ చేయటం. సో దీన్ని ఏమంటారు? P2P ప్రాసెస్ అంటారు, ప్రొక్యూర్ టు పే అంటారు. ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ వెండర్. AA అంటే అసెట్ అకౌంటింగ్. ఇట్లా డిఫరెంట్ సబ్ మాడ్యూల్స్ అనేవి ఎఫ్ఐసిఓలో ఉన్నాయి. ఎఫ్ఐసిఓలో ఇవన్నీ ఏంటి? డిఫరెంట్ సబ్ మాడ్యూల్స్. ఇవన్నీ కూడా డిఫరెంట్ సబ్ మాడ్యూల్స్ అనేవి ఎఫ్ఐసిఓలో ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క విధమైన మాడ్యూల్. ఎఫ్ఐసిఓలో R2R ఒక సబ్ మాడ్యూల్, అకౌంట్ రిసీవబుల్ ఒక సబ్ మాడ్యూల్, అకౌంట్ పేయబుల్ ఒక సబ్ మాడ్యూల్. సో ఎసెట్ అకౌంటింగ్, దీన్ని యాక్చువల్గా సబ్ మాడ్యూల్ అనకూడదు, బట్ ఎనీవే ఇది కూడా ఒక సబ్ మాడ్యూల్ అనుకోవచ్చు. ఇట్లా సబ్ మాడ్యూల్స్ ఉన్నాయి. మాడ్యూల్ వేరు, సబ్ మాడ్యూల్ వేరు. మాడ్యూల్ వేరు, సబ్ మాడ్యూల్స్ వేరు. తర్వాత
తర్వాత విచ్ మోడల్ ఆర్ యూ వర్కింగ్, విచ్ మోడల్ ఆర్ యూ వర్కింగ్, మీరు ఏ మోడల్లో వర్క్ చేస్తున్నారు, ఇంటర్వ్యూ క్వశ్చన్. ఏదో ఒక మోడల్లో వర్క్ చేస్తున్నారని చెప్పాలి. మాడ్యూల్ వేరు, మోడల్ వేరు. మాడ్యూల్ అంటే ఏంటి, ఎస్ఐపిలో ఉన్నటువంటి డిఫరెంట్ మాడ్యూల్స్. సబ్ మాడ్యూల్స్ అంటే ఎఫ్ఐసిఓలో ఉన్నటువంటి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లేదంటే సబ్ మాడ్యూల్స్. ఇవన్నీ సబ్ మాడ్యూల్. ఎఫ్ఐసిఓ అనేది ఒక మాడ్యూల్. ఎఫ్ఐసిఓలో R2R, O2C, P2P, అసెట్ అకౌంటింగ్ ఇవన్నీ కూడా సబ్ మాడ్యూల్స్. తర్వాత సో ఇంటర్వ్యూలో అడుగుతుంటారు విచ్ మోడల్, మీరు ఏ మోడల్లో వర్క్ చేస్తారు ఎస్ఏపి కోర్స్ నేర్చుకున్న తర్వాత. టోటల్గా మార్కెట్లో 4 టైప్స్ ఆఫ్ ది మోడల్స్ అనేవి ఉన్నాయి. 4 టైప్స్ ఆఫ్ ది మోడల్స్ అనేవి ఉన్నాయి. ఏంటా మోడల్స్ ఏంటి, ఆన్ సైట్ మోడల్, ఆన్ సైట్ ఆఫ్షోర్ మోడల్, ఆఫ్షోర్ ఆన్ సైట్ మోడల్, ఆఫ్షోర్ మోడల్. ఇట్లా 4 టైప్స్ ఆఫ్ ది మోడల్స్ అనేవి మార్కెట్లో ఉన్నాయి. వీటిని ఏమంటారు, మోడల్స్. ఆన్ సైట్ మోడల్, ఆన్ సైట్ ఆఫ్షోర్ మోడల్, ఆఫ్షోర్ ఆన్ సైట్ మోడల్, ఆఫ్షోర్ మోడల్. ఇలా 4 టైప్స్ ఆఫ్ ది మోడల్స్ అనేవి ఉన్నాయి. 4 టైప్స్ ఆఫ్ ది మోడల్స్ ఉన్నాయి. సో ఆన్ సైట్ మోడల్ అంటే ఏంటి, ఆన్ సైట్ మోడల్ అంటే మీనింగ్ ఏంటి, ఆన్ సైట్ మోడల్, ఆన్ సైట్ అంటే ఏంటి, ఆన్ సైట్ మోడల్ 100% ఆఫ్ all types of the consultant sitting at client location or total employees are sitting at client location. అంటే కంపెనీలో వర్క్ చేసే ఎంప్లాయీస్ అందరూ కూడా క్లయింట్ లొకేషన్లోనే ఉంటారు. ఆన్ సైట్ మోడల్ అంటే టీంలో ఉన్నటువంటి ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ టీంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా క్లయింట్ లొకేషన్కి వెళ్ళి క్లయింట్ దగ్గర ఉండి పనిచేస్తారు. దీన్ని ఏమంటారంటే ఆన్ సైట్ మోడల్ అంటారు. ఆన్ సైట్ మోడల్ అంటే మీనింగ్ ఏంటి, ఆన్ సైట్ మోడల్ అంటే కంపెనీలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా ఎస్ఏపి ఎఫ్ఐసిఓకి సంబంధించినటువంటి ఎఫ్ఐసిఓ లేదంటే ఎస్ఏపి యాక్చువల్గా ఒక ప్రాజెక్ట్ ఉందంటే కంప్లీట్ ఎస్ఏపికి సంబంధించిన చాలా వరకు మాడ్యూల్స్ బేస్డ్ ఆన్ ది బిజినెస్ ని బేస్గా చేసుకుని ఆల్ టైప్ ఆఫ్ ది లేదంటే కొన్ని ఏమేమి మాడ్యూల్స్ కావాలో అవన్నీ కూడా తీసుకుంటారు. సో ఎనీవే ఆన్ సైట్ మోడల్ అంటే 100% ఆన్ సైట్ మోడల్ అంటే 100% ఆల్ టైప్స్ ఆఫ్ కన్సల్టెంట్ is sitting at client location. Our total employees are sitting at client location. సో టీంలో ఉన్న వాళ్ళందరూ కూడా క్లయింట్ లొకేషన్లోకి వెళ్ళి వర్క్ చేస్తారు. అంటే హెడ్ ఆఫీస్లో కానీ కార్పొరేట్ ఆఫీస్లో కానీ ఎవరు ఉండరు, కంప్లీట్గా క్లయింట్ దగ్గరికి వెళ్ళి వర్క్ చేస్తారు. సో దీన్ని ఏమంటారు, ఆన్ సైట్ మోడల్. ఎగ్జాంపుల్ బ్యాంక్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్, పాస్పోర్ట్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్, ఇట్లా కొన్ని సెన్సిటివ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో ఇటువంటి ప్రాజెక్ట్స్ అన్నిటికీ కూడా ఏం చేస్తారు, క్లయింట్ లొకేషన్కి వెళ్ళి వర్క్ చేయటం జరుగుతుంది. క్లయింట్ లొకేషన్కి వెళ్ళి వర్క్ చేస్తారు. దీన్ని ఏమంటారు, క్లయింట్ లొకేషన్కి వెళ్ళి వర్క్ చేయటం జరుగుతుంది. దీన్ని ఏమంటారు, ఆన్ సైట్ మోడల్ అంటారు. సో ఎంప్లాయీస్ అందరూ కూడా క్లయింట్ లొకేషన్కి వెళ్ళి వర్క్ చేస్తారు. దీన్ని ఏమంటారు, ఆన్ సైట్ మోడల్ అంటారు. ఆన్ సైట్ మోడల్. టోటల్ ఎంప్లాయీస్ అందరూ కూడా క్లయింట్ లొకేషన్కి వెళ్ళి వర్క్ చేస్తారు. సెకండ్ మోడల్ ఆన్ సైట్ ఆఫ్షోర్ మోడల్. సో ఆన్ సైట్ ఆఫ్షోర్ మోడల్ అంటే మీనింగ్ ఏంటి, ఆన్ సైట్ ఆఫ్షోర్ మోడల్ అంటే 80% ఆఫ్ టీమ్ మెంబర్స్ విల్ సిట్టింగ్ ఎట్ క్లయింట్ లొకేషన్. సో 80% అంటే క్లయింట్ దగ్గర ఉన్నటువంటి అంటే మన టీంలో ఉన్నటువంటి 80% టీమ్ మెంబర్స్ అనేవాళ్ళు సో మన టీంలో వర్క్ చేస్తున్నటువంటి 80% ఆఫ్ ది టీమ్ మెంబర్స్ సిట్టింగ్ ఎట్ క్లయింట్ లొకేషన్. అంటే 80% మెంబర్స్ అందరూ కూడా క్లయింట్ లొకేషన్లో ఉంటారు. రిమైనింగ్ 20% ఎక్కడ ఉంటారు, కార్పొరేట్ ఆఫీస్లో ఉంటారు. అంటే 80% టీమ్ మెంబర్స్ అంతా కూడా క్లయింట్ లొకేషన్లో ఉంటారు. 80%. రిమైనింగ్ 20% ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఎక్కడ ఉంటారు,
కార్పొరేట్ ఆఫీస్లో ఉండి వర్క్ చేయటం జరుగుతుంది. 80% ఆఫ్ టీమ్ మెంబర్స్ అందరూ కూడా క్లయింట్ లొకేషన్లో 80% ఆఫ్ ది టీమ్ మెంబర్స్ అందరూ కూడా క్లయింట్ లొకేషన్లో ఉంటారు. రిమైనింగ్ 20% అనేవాళ్ళు కార్పొరేట్ ఆఫీస్లో ఉండి వర్క్ చేయటం జరుగుతుంది. దీన్ని ఏమంటారంటే ఆఫ్ షోర్ ఆన్ సైట్ మోడల్ అంటారు. వన్ మోర్ మోడల్, నెక్స్ట్ మోడల్ వచ్చేసి థర్డ్ వన్ డిస్కస్ చేద్దాము. థర్డ్ వన్, సో 80% ఆఫ్ టీమ్ మెంబర్స్ సిట్టింగ్ ఎట్, చూడండి థర్డ్ వన్ ఏంటి, ఆఫ్ షోర్ ఆన్ సైట్ మోడల్. ఆఫ్ షోర్ ఆన్ సైట్ మోడల్ అంటే ఏంటి? 80% ఆఫ్ టీమ్ మెంబర్స్ సిట్టింగ్ ఎట్ అవర్ కార్పొరేట్ ఆఫీస్, 20% ఆఫ్ టీమ్ మెంబర్స్ విల్ సిట్టింగ్ ఎట్ క్లయింట్ లొకేషన్. అంటే 80% టీంలో ఉన్నటువంటి 80% ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఆఫీస్ లొకేషన్లో ఉంటారు. రిమైనింగ్ 20% క్లయింట్ లొకేషన్లో ఉంటారు. ఎందువల్ల 20% క్లయింట్ లొకేషన్లో ఉంటారు? రీజన్ ఏంటి? ఎందువల్ల 20% ఎంప్లాయీస్ క్లయింట్ లొకేషన్లో ఉంటారు? సమ్ టైమ్స్ క్లయింట్ అనేబుల్ టు రెస్పాండ్ టు అవర్ టీమ్, మన టీమ్కి ప్రాపర్గా రెస్పాండ్ అవ్వరు. అటువంటిప్పుడు ఈ 20% ఎంప్లాయీస్ అనేవాళ్ళు క్లయింట్ దగ్గర నుండి కోఆర్డినేట్ చేసుకుంటారు. క్లయింట్ కెనాట్ రెస్పాండ్ టు అవర్ ఈమెయిల్స్, మన ఈమెయిల్స్ కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. అటువంటిప్పుడు 20% ఆఫ్ ది టీమ్ మెంబర్స్ అనేవాళ్ళు క్లయింట్ లొకేషన్లో ఉండి క్లయింట్ తోటి మేనేజ్ చేసుకుంటారు. క్లయింట్ కెనాట్ రెస్పాండ్ టు అవర్ కాల్స్, క్లయింట్ అనేవాడు మన కాల్స్కి కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. అటువంటిప్పుడు ఈ 20% టీమ్ మెంబర్స్ అనేవాళ్ళు క్లయింట్ లొకేషన్లో ఉండి హ్యాండిల్ చేసుకుంటారు. క్లయింట్ కెనాట్ జాయిన్ టు అవర్ మీటింగ్ కాల్స్, క్లయింట్ మన మీటింగ్ కాల్స్కి కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. అటువంటి సిచ్యువేషన్లో మనము 20% ఆఫ్ ఎంప్లాయీస్ అనేవాళ్ళు క్లయింట్ లొకేషన్లో ఉండి క్లయింట్ తోటి కోఆర్డినేట్ చేసుకుంటారు. సో ఈ థర్డ్ వన్ ఏమంటారు? ఆఫ్ షోర్ ఆన్ సైట్ మోడల్. 80% ఏమో ఎంప్లాయీస్ అందరూ కూడా కార్పొరేట్ ఆఫీస్లో ఉంటారు, 20% అనేవాళ్ళు క్లయింట్ లొకేషన్లో ఉంటారు. ఈ 20% ఎంప్లాయీస్ అనేవాళ్ళు క్లయింట్ తోటి కోఆర్డినేట్ చేసుకుంటారు. క్లయింట్ ఈమెయిల్స్కి రెస్పాండ్ అవ్వకపోయినా, క్లయింట్ కెనాట్ రెస్పాండ్ టు అవర్ ఈమెయిల్స్, క్లయింట్ కెనాట్ రెస్పాండ్ టు అవర్ కాల్స్, క్లయింట్ కెనాట్ జాయిన్ టు అవర్ మీటింగ్ కాల్స్, ఇటువంటప్పుడు క్లయింట్ లొకేషన్లో ఒక 20% ఎంప్లాయీస్ ఉండి కోఆర్డినేట్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మోడల్ ఏంటి? ఆఫ్ షోర్ మోడల్ అంటారు. నెక్స్ట్ మోడల్ ఫోర్త్ వన్ ఏంటి? ఆఫ్ షోర్ మోడల్. 100% ఆఫ్ టీమ్ మెంబర్స్ సిట్టింగ్ ఎట్ అవర్ ఆఫీస్. అంటే 100% అంటే క్లయింట్ సైట్లో ఉన్నటువంటి అంటే టీంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా ఎక్కడ ఉంటారు? టీంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా కంప్లీట్గా ఎక్కడ ఉంటారు? కార్పొరేట్ ఆఫీస్లో ఉంటారు. అంటే హైదరాబాద్లోనో ఎక్కడో మన మెయిన్ హెడ్ ఆఫీస్లో ఎక్కడో ఉండి మెయింటైన్ చేసుకుంటారు. దీన్ని ఏమంటారంటే ఆఫ్ షోర్ మోడల్. 100% ఆఫ్ టీమ్ మెంబర్స్ సిట్టింగ్ అవర్ ఆఫీస్, కార్పొరేట్ ఆఫీస్. 100% ఆఫ్ టీమ్ మెంబర్స్ సిట్టింగ్ ఏ అవర్ కార్పొరేట్ ఆఫీస్ అని చెప్పొచ్చు. అంటే అందరూ కూడా ఎవరైతే క్లయింట్లో ఉన్న ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, క్లయింట్లో ఉన్న మన టీంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎంతమంది అయితే ఉన్నారో వీళ్ళందరూ కూడా కంప్లీట్గా కార్పొరేట్ ఆఫీస్లో ఉండే వర్క్ చేస్తారు. అంటే ఎక్కడ కార్పొరేట్ ఆఫీస్ అంటే హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ, ఎక్కడో చోట మెయిన్ హెడ్ క్వార్టర్స్లో ఉండి మెయింటైన్ చేయడం జరుగుతుంది. దీన్ని ఏమంటారంటే ఆఫ్ షోర్ మోడల్ అంటారు. అంటే క్లయింట్ లొకేషన్ ఎవరు ఉండరు, కంప్లీట్గా హెడ్ ఆఫీస్లోనే ఉంటారు అందరూ కూడా. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడగచ్చు. ఏం అడుగుతారు? ఇంటర్వ్యూలో అడగచ్చు, విచ్ మోడల్ ఆర్ యూ వర్కింగ్? మీరు ఏ మోడల్లో వర్క్ చేస్తున్నారు అని అడుగుతారు. మీరు ఏ మోడల్లో వర్క్ చేస్తున్నారు అని అడగచ్చు. అప్పుడు మీరు ఈ ఆన్సర్ చెప్పాలి. ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఆఫ్ షోర్ ఆన్ సైట్ మోడల్లో వర్క్ చేస్తున్నాను. ఐఎమ్ సిట్టింగ్ ఇన్ టు మై కంపెనీ ఈవెన్ 80% ఆఫ్ టీమ్ మెంబర్స్ ఆల్సో సిట్టింగ్ ఎట్ అవర్ ఆఫీస్. అంటే నేను కార్పొరేట్ ఆఫీస్లో ఉంటాను, 80% ఆఫ్ ది టీమ్ మెంబర్స్ కూడా కార్పొరేట్ ఆఫీస్లోనే ఉంటారు. 20% ఆఫ్ టీమ్ మెంబర్స్ సిట్టింగ్ ఎట్ ఇంటూ క్లయింట్ లొకేషన్. సో 80% ఎంప్లాయీస్ అందరూ మెయిన్
ఎక్కడైతే మా కార్పొరేట్ ఆఫీస్లో ఉంటారు. రిమైనింగ్ 20% అనేవాళ్ళు క్లయింట్ లొకేషన్లో ఉండి వర్క్ చేస్తారు. సో నేను ఈ మోడల్లో వర్క్ చేస్తాను. ఏ మోడల్? ఆఫ్ షోర్ ఆన్ సైట్ మోడల్ అని చెప్పచ్చు. సో ఇంటర్వ్యూ క్వశ్చన్ రేజ్ చేయొచ్చు. వై 20% ఆఫ్ ఎంప్లాయీస్ సిట్టింగ్ ఎట్ క్లయింట్ లొకేషన్? ఎందువల్ల 20% ఎంప్లాయీస్ క్లయింట్ లొకేషన్లో ఉండి వర్క్ చేస్తున్నారు? రీజన్ ఏంటి? 20% ఆఫ్ ఎంప్లాయీస్ క్లయింట్ లొకేషన్లో ఉండి వర్క్ చేయడానికి రీజన్ ఏంటి, కారణం ఏంటి అని అడగచ్చు. అప్పుడు ఏం చెప్తాము? సమ్ టైమ్స్ క్లయింట్ అనేబుల్ టు రెస్పాండ్ టు అవర్ టీమ్. మన టీంకి రెస్పాండ్ అవ్వట్లేదు. అటువంటిప్పుడు 20% ఎంప్లాయీస్ అనేవాళ్ళు క్లయింట్ లొకేషన్లో ఉండి కోఆర్డినేట్ చేసుకుంటారు. క్లయింట్ కెనాట్ రెస్పాండ్ టు అవర్ ఈమెయిల్స్కి రెస్పాండ్ అవ్వట్లేదు. క్లయింట్ కెనాట్ రెస్పాండ్ టు అవర్ కాల్స్కి రెస్పాండ్ అవ్వట్లేదు. క్లయింట్ కెనాట్ జాయిన్ టు అవర్ మీటింగ్ కాల్స్ కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. సో అటువంటి సిచ్యువేషన్లో ఈ 20% ఆఫ్ ది ఎంప్లాయీస్ అనేవాళ్ళు క్లయింట్ లొకేషన్లో ఉండి హ్యాండిల్ చేసుకుంటున్నారు. సో ఏ మోడల్ అది? విచ్ మోడల్? ఆఫ్ షోర్ ఆన్ సైట్ మోడల్ అని చెప్పాలి. ఇట్లా టీంలో టోటల్గా ఎంప్లాయీస్ ఎంతమంది ఉంటారు? ఎగ్జాంపుల్, ఒక టీం ఉందనుకోండి. టీంలో టోటల్గా ఎంతమంది ఉంటారు? మోర్ దాన్ 30 మెంబర్స్ ఉంటారు. బిగ్ కంపెనీ అయితే మోర్ దాన్ 30 మెంబర్స్ ఉంటారు. బిగ్ కంపెనీ అయితే. అదే స్మాల్ కంపెనీ అయితే 20 మెంబర్స్ ఉంటారని చెప్పాలి. అంటే వీళ్ళలో అందరూ FICO కన్సల్టెంట్ ఉండరు. కొంతమంది MM వాళ్ళు ఉంటారు, SD వాళ్ళు, PP వాళ్ళు, అబాకస్, FICO కన్సల్టెంట్ ఒక 2 మెంబర్స్ కూడా ఉంటారు. ఇట్లా ఉంటారు. సో ఇవన్నీ కూడా మోడల్స్, డిఫరెంట్ మోడల్స్ అన్నమాట. ఎంప్లాయీస్ వర్క్ చేసేటటువంటి డిఫరెంట్ మోడల్. ఈ 4 టైప్స్ మోడల్స్ అనేవి ఇంపార్టెంట్. ఇంటర్వ్యూలో అడగచ్చు, విచ్ మోడల్ ఆర్ యూ వర్కింగ్ అని అడిగితే కనుక చెప్పాలి. విచ్ మోడల్ ఆర్ యూ వర్కింగ్ అంటే చెప్పాలి. థ్యాంక్ యూ గైస్. రిమైనింగ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సో మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్. గుడ్ డే.